హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసబోటిక్ స్టైల్ స్టిచ్చింగ్స్. ఈ రోజు ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కి సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా అయితే మనం మార్కింగ్స్ పెట్టుకోవాలి. సో మనకి ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఇలా మిడిల్ కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేసి మనకు నడుము సైజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఫోర్త్ పార్ట్ అనేది ఇక్కడ చూసుకోవాలి. 29 ఇంచెస్ నడుము సైజ్ కదండి. సో ఇక్కడికి ఫోర్త్ భాగం వచ్చేసి 7.3 గీతలు అనమాట. సో ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. రెండు వైపులు సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే టోటల్ ఎంత ఉంది ఒకసారి ఇది కూడా చూసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ అనేది టోటల్ గా ఎంత ఉంది ఇలా కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చేసింది, 3 పాయింట్స్ తక్కువ 10 ఇంచెస్ అనేది టోటల్ వచ్చింది అనమాట బ్యాక్ పార్ట్ అనేది. ఇక్కడ మనకు కావలసిన బ్యాక్ పార్ట్ లో ఫోర్త్ భాగం ఇక్కడ పెట్టుకున్నాం. 2 సైడ్స్ డాట్స్ పెట్టుకోవాలి ఇలా, ఇటువైపు ఇటువైపు. సో అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనము డాట్స్ పెట్టుకోవాలి ఈక్వల్ గా. ఇప్పుడు చూసుకోవాలి 7.3 గీతల మీద మన దగ్గర డాట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్స్ అయితే పెట్టుకోవాలి, ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. సో అదే విధంగా టోటల్ ఎంత ఉంది చూసుకోవాలి. చూసుకున్నట్టయితే ఇక్కడ 9 మీద 3 గీతలు వచ్చింది. సో సేమ్ సెకండ్ పార్ట్ కూడా మనకు అంతే రావాలన్నమాట. ఫస్ట్ మనము 7.3 గీతల దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. సో అదే విధంగా 9.3 గీతలు రెండు ఈక్వల్ గా రావాలన్నమాట. ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈ రెండు విడ్త్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఇటువైపుది ఈక్వల్ ఉండాలి, ఇటువైపుది కూడా ఈక్వల్ ఉండాలి. ఏమైనా ఎక్స్ట్రా 1-2 పాయింట్స్ ఉంటే అది లెవెల్ చేసేసుకోండి. ఏది పొడవు ఉందో అది కటింగ్ పెట్టేసుకోవాలి. రెండు ఈక్వల్ గా అయితే చేసుకునేసి ఇటు మనం పెట్టుకున్న మార్కింగ్ ని 2 వైప్స్ మార్కింగ్స్ వచ్చేలాగా ఇలా అయితే పెట్టుకోవాలి. బయట వైపు లోపల వైపు ఇలా వచ్చేలాగా పెట్టుకునేసి ఎప్పుడైనా మనము సైడ్ స్టిచెస్ వేస్తున్నామంటే కంపల్సరీ ఏ సైడ్ నుంచి వేసినా కానీ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే మనకు పై వైపు రావాలన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది పై వైపు ఉండేలాగా స్టిచెస్ కు చూసుకోవాలి. సో ఈ విధంగా ఇలా బ్యాక్ పార్ట్ మాత్రమే మనకు పై వైపు కనిపించాలి స్టిచెస్ వేసేటప్పుడు. సో ఇలా చూసుకోండి. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ మార్కింగ్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ వచ్చింది మార్కింగ్. సో ఇక్కడికి వేరియేషన్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడికి వచ్చింది, బ్యాక్ ఇక్కడ ఇంత వేరియేషన్ వచ్చిందండి. అంటే ఒక 3/4 ఇంచ్ వేరియేషన్ వచ్చింది అనమాట. సో మనం ఏం చేయాలి, స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ మిడిల్ చేసుకోవాలి. మిడిల్ లో డాట్ పెట్టుకునేసి ఇక్కడ నుంచి స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే రఫ్ చేసుకోవాలండి. అలా రఫ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనకి ఎంత కావాలనుకున్నామో ఒకసారి ఇలా చూసుకునేసి హ్యాండ్స్ దగ్గర కూడా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ యొక్క రౌండ్ అనేది 11 ఇంచెస్ వచ్చిందండి. 11 ఇంచెస్ అంటే ఇక్కడ మనకు 5.5 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ లో కూడా మనం ఇక్కడ కచ్చికాయ ఇచ్చుకున్నాం కదండి. ఇక్కడ మన కటింగ్ లో పెట్టుకునేటప్పుడు కచ్చికాయ ఇచ్చుకున్నాం కదండి. ఈ కచ్చిక చూసుకోవాలి. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకునేసి ఇప్పుడు స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇలా ఇక్కడ ఆపుకోవాలండి. కంపల్సరీ ఇక్కడ మనకు ప్లస్ సింబల్ రావాలండి, అవన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదండి, ఈ మార్కింగ్ లోకి స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ మనం కచ్చిగా పెట్టుకున్నాం. సో ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం, అదే విధంగా హ్యాండ్ కూడా మార్కింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ కటింగ్ లో నేనైతే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కదండి, ఈ ఎక్కువ ఉన్నది ఇప్పుడు మనం లెవెల్ చేసుకోవాలి. సో ఇలా కటింగ్ పెట్టేసుకోవాలి. సేమ్ ఇటు 1 స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ వైపు కూడా
అలాగే ఫస్ట్ 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకునేసి 5.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే రఫ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇటువైపు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే పై వైపుకి వచ్చింది అనమాట. సో ఇలా అదే విధంగా కింద పార్ట్లో కూడా మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ 2 ఎడ్జ్లు ఈక్వల్ గా పెట్టుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంది. సో ఆ మార్కింగ్ కూడా పైనకి ఇచ్చుకునేసి ఈ మార్కింగ్ మధ్యలో ఒక స్టిచ్ పెట్టుకునేసి ఆ పెట్టిన మార్కింగ్ లోకి స్టిచ్ రావాలన్నమాట. సో ఇక్కడ చంకపాటి దగ్గర కూడా బాడీ పార్ట్స్ అనేటివి ఈక్వల్ గా వచ్చేలాగా చూసుకోవాలి. ఈక్వల్ గా రావాలి అండ్ ప్లస్ సింబల్ కూడా రావాలండి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి, ప్రాపర్ గా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, ఈ ఎక్స్ట్రా అనేది ఇందులోకి కలిపి కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే స్టిచ్ వచ్చింది. ఇక్కడ మనము డబుల్ స్టిచ్ అంటే సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. అదే విధంగా 3వ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఒక 3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోయిద్ది. సైడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ 3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోయిద్ది. సో ఇలా అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి. ఓవర్లాక్ లేదు అనుకుంటే ఆ ఖర్చు మనకు బయట కనిపించొద్దు అనుకుంటే ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకునేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి ఎడ్జెస్ అనేవి. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకునేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు ఉండిద్ది, కావాలనుకుంటే వాళ్ళు విప్పుకోవచ్చు తర్వాత. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనిషి ఏంటంటే లోపల ఖర్చు అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు ఫ్యూచర్ లో కావాలనుకుంటే ఆ ఖర్చు విప్పుకోవాలనుకున్నప్పుడు విప్పుకోవచ్చండి ఖర్చు అనేది. సో ఖర్చు ఉంచినట్టు ఉండిద్ది, అలాగే ఈ ఎక్స్ట్రా కూడా థ్రెడ్స్ కూడా ఇవన్నీ ఏమి బయట కనిపించకుండా ఇలా లోపలికి అయితే నీట్ గా ఇలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో చూసారు కదండి, సైడ్ జాయింట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్ గా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ వైపు కూడా రిమైనింగ్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఇటువైపు కూడా ఖర్చు అనేది ఇట్లా లోపలికి 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఎడ్జ్ లో స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడైతే చూసారు కదండి, సైడ్ జాయింట్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట, నీట్ గా ఫినిషింగ్, ఎక్కడ ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుంటే నీట్ గా. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ లూజ్ ఉంది అని కూడా మన దగ్గరకు రారండి. ఒకేసారి స్టిచ్చింగ్ తోనే కస్టమర్ ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. ఓకేనా, చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.